ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు నా వందనాలండి. ఈ వీడియోలో మనుషులు ఎందుకు మరణిస్తున్నారు, దేవుడు మనుషులు మరణించకుండా చేయలేడా, ఈ అంశం మీద బైబిల్ ఏం చెప్తోంది? మనుషులు ఎందుకు మరణిస్తున్నారు అనేది మొదట మనం తెలుసుకుందాం. అసలు తెలుసుకోవాల్సిన బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. మొదట దేవుడు ఎవరు, మనుషులు ఎవరు, అసలు మనుషులు ఎందుకు చనిపోతున్నారు అనే విషయాలు మనం తెలుసుకోగలిగితే మరణం ఎందుకు వచ్చింది, దేవుడు మనుషులను చావుకొని ఎందుకు ఆపలేకపోతున్నాడు. దేవుడి గురించి బైబిల్ చెప్తుంది ఆయన అన్ని సాధ్యమైన వాడు అంట, సర్వం సాధ్యమైన వాడు. నాకు బైబిల్లో ఆయన చెప్తాడంటే నాకు అసాధ్యమైన ఏదైనా ఉండునా అంటున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు ఏమైనా కోరు, ఏదైనా కోరు, చేయగల దమ్మున్నవాడు అన్నమాట ఆయన. దేవుడు ఒక్కడు అని తెలుసుకోవాలి. మొదట మనిషి ఏం తెలుసుకోవాలి, దేవుడు ఒక్కడు. అయితే బైబిల్లో విచిత్రమైన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అవి మనుషులకు అంటే మనకు అర్థం కాక తికమక పడుతున్నాం. అయితే ఇక్కడ చూస్తున్నాం దేవుడు, ఇందులో దేవుని కుమారుడు, ఈయన కూడా దేవుడు. బైబిల్ చెప్తుంది దేవుడు ఉన్నాడని, దేవునికి కుమారుడు కూడా ఉన్నాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది అన్నమాట. యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు ఆయన చెప్పాడు నేను దేవుని కుమారుడని. ఆయన దేవుని కుమారుడు అందరికి చెప్పుకున్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాల్సి ఉన్నదా అని జాతరకు వెళ్ళినప్పుడు, అంటే ఒక పండుగకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు చిన్నవాడు ఉన్నప్పుడు 12 ఏళ్ల వయసులో ఆయన తప్పిపోయినప్పుడు ఆయన అడుగుతారు, కుమారుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అంటే నేను నా తండ్రి పనుల మీద ఉండాలి మీకు తెలియదా అని చెప్పాడు. బైబిల్ చెప్తుంది ఆయన పుట్టుక గురించి ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనవాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని కుమారుడు అనే మాట కొత్త నిబంధనలో మనం వింటాం. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. బైబిల్ నిబంధనల గ్రంథం. అంటే మొదట తెలుసుకోవాల్సిందంటే మనుషులు బైబిల్ నిబంధనల గ్రంథం. నిబంధనలు ఉంటాయన్నమాట, ప్రతిదానికి షరతులు వర్తిస్తాయని ఎట్లా చెప్తారో నిబంధనలు షరతులు అట్లా బైబిల్లో నిబంధనల గ్రంథం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి కుమారుడు కూడా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా ఉంటుంది అన్నమాట. వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను. ఆ వచనంలో స్పష్టంగా చెప్పబడుతుందంటే మనం చూస్తున్నాం దేవుడు ఉన్నాడని. అంటే ఈ దేవుని కుమారుడు వాక్యం అని పిలువబడ్డాడు. ఈ వాక్యం కూడా దేవుడు అని ఆది యందు వాక్యం ఉండను అనే వచనం అనేది ఈయనకు చెందుతామాట. అంటే యేసుక్రీస్తుకు. దేవుని కుమారుడు అంటే ఇక్కడ చెప్పబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. అయితే ఈయన భూమి కంటే ముందున్నవాడు, ఆకాశం కంటే ముందున్నవాడు. ప్రస్తుతం మనం 2000 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు అనుకుంటున్న యేసుక్రీస్తు ఆయన మన కోసం మానవునిగా పుట్టాడు అన్నమాట. మన కోసం అంటే మనుషుల కోసం మాత్రమే మానవునిగా ఒక్కసారి పుట్టాడు. అది కూడా ఒక్కసారే పుట్టాడు. మాటి పుట్టాల్సిన అవసరం దేవుడికి లేదు. అటువంటి వాడిని మనం దేవుడు అనలేం. ఎందుకంటే మనలాగా శక్తిహీనునిగా మారి మనం ఏదైనా పని చేయాలంటే మనము వేషాలు వేసి ఎవరికి తెలియకుండా ఇంతకుముందు వచ్చిన వాడు వీడేనా, ఇంతకుముందు వీడు ఉన్నవాడు వీడేనా అనే రీతిగా మనము వేషాలు మారుస్తుంటాం, తెలియకుండా ఎన్నో చేస్తుంటాం. అంటే మన శక్తిహీనత వల్ల. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఎవరు? ఈ దేవుడు అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు అనబడేవాడు మనలాంటి శక్తిహీనుడు కాదు. ఆయన భూమి కంటే ముందున్నవాడు, ఆకాశం కంటే ముందున్నవాడు. ఆయన మాట చేత సమస్తమును చేశాడని బైబిల్ చెప్తుందన్నమాట. మాట చేత దేవుడు సమస్త జగత్తు నిర్వహించుతుండని రాసి ఉంటుంది బైబిల్లో. ఆయన మాట చేతనే చేయగల దమ్మున్నవాడు. ఆయన స్వయంగా కూడా భూమి మీదకి వచ్చి ఎన్నోసార్లు అంటే ఆయన ఎలా ఉన్నాడు అలాగనే దిగి వచ్చాడు అన్నమాట. కాకపోతే మానవ రూపంలో ఆయన పూర్తి శక్తి చేత మనుషులు కనబడితే మనుషులు బ్రతకరని ఆయన తను తగ్గించుకొని మానవ రూపం, ఇప్పుడు నేనున్నాను అటువంటి రూపంలో భూమి మీదకి వచ్చి ఆయన ఏదైనా పని ఉంటే ఆయన చేసి వెళ్ళిపోయేవాడు. బైబిల్ అలాగనే చెప్తుందన్నమాట.
చాలాసార్లు ఆయన స్వయంగా యుద్ధాల్లో కూడా పాల్గొన్నారని బైబిల్ చెప్తుంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మనుషులు ఎందుకు మరణిస్తున్నారు. అయితే మనం తెలుసుకున్నాం బైబిల్లో దేవుడు ఉన్నాడని, ఆయన ఒక కుమారుడు, ఆయన కూడా దేవుడే అని తెలుసుకున్నాం. అయితే ఈ దేవుడు ఈ కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు అన్నమాట. ఈయన భార్య పుట్టినవాడు కాదు, దేవునికి భార్య అవసరం లేదు, ఈ దేవుడికి భార్య అవసరము లేదు. ఈయన భూమి కంటే ముందున్నవాడు, ఆకాశం కంటే ముందున్నవాడు, సమస్తం కంటే ముందున్నవాడు. ఈయన ఉండి ఆయనకున్న శక్తి బలం చేత, ఆయనకున్న అన్ని రకాల శక్తుల చేత తాను ఒక లోకం సృష్టించాలనుకున్నాడు. ఆ లోకం సృష్టించాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, అన్ని ప్రణాళికలు వేసానని బైబిల్ చెప్తోంది. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన దేవుడు ఆయన కుమారుణ్ణి కన్నాడని చెప్తుంది బైబిల్. అప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యచంద్రులు లేవు, గెలాక్సీలు కూడా లేవు అన్నమాట. అప్పుడు ఈ దేవుడు తానే రెండుగా మారిపోయాడు, రెండుగా విడిపోయాడు అన్నమాట. ఆయననే ఈ దేవుని కుమారుడు అంటాడు. ఈ దేవుడే రెండుగా మారినందువల్ల ఆయన దేవుని కుమారుడు. ఈయన ద్వారా ఈ యేసు, ప్రస్తుతం మనం యేసు అంటున్నాం. ఒకప్పుడు ఈయన యెహోవా వాక్కు, యెహోవా వాక్ అని, యెహోవా దూత అని, యెహోవా అని పిలవబడ్డాడు అన్నమాట. ఈయననే యెహోవా వాక్కు, ఈయననే యెహోవా దూత, ఈయననే యెహోవా అని కూడా పిలవబడ్డాడు. ఈ యెహోవా అనే పేరు ఈయనకు కూడా ఉంది అన్నమాట. ఈయనకు కూడా యెహోవా అనే పేరు ఉంది. ఇద్దరికి కూడా యెహోవా అనే పేరు ఉంది. తండ్రికి అదే పేరు, కుమారుని కూడా ఇదే పేరు, యెహోవా. మీరు చూస్తున్నారు, ఈయన పేరు కూడా యెహోవానే. ఈయన పేరు కూడా అంటే యేసుక్రీస్తు పేరు అంతకుముందు ఆయన భూమి పుట్టకుంటూ యెహోవా వాక్ అని, యెహోవా దూత అని, యెహోవా అని, వేకువ చుక్క అని కూడా పిలవబడ్డాడు. ఈయన వేకువ చుక్క అని కూడా పిలవబడ్డాడు అన్నమాట. ఇటువంటి సందర్భాలు ఈ దేవుని కుమారుడికి ఉన్నాయి. ఈ దేవుని కుమారుడు భూమిని చేశాడని బైబిల్ చెప్తుంది. భూమిని పుట్టించాడు. ఈ భూమి మీద మనిషిని కూడా ఈయననే పుట్టించాడని బైబిల్ చెప్తుంది అన్నమాట. మనిషిని కూడా ఈ భూమి మీద ఈయననే ఎవరు? ఈయన. అంటే ఈయన లోకాలను పుట్టించాలనుకున్నాడు. ఆ లోకాలను ప్రథమంగా ఈయన అంటే రెండు భాగాలుగా మారాడు. అంటే దేవుడు కుమారునిగా మారాడు. ఈయనున్నాడు, ఈయనున్నాడు అన్నమాట. ఆ ఒకడే రెండుగా మారిపోయాడు. మారిపోయిన ఈయనను దేవుడు ఆయన కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు అన్నమాట. అయితే అప్పటికే చాలా గెలాక్సీలు ఉన్నాయి. ఎప్పటికి ఉన్న గెలాక్సీలు అంటే ఈ మనిషి పుట్టక మునుపు గెలాక్సీలు ఉన్నాయన్నమాట. గెలాక్సీ అంటే మీకు తెలుసు అనుకుంటా. గెలాక్సీ అంటే ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. ఈ భూమికి ఒక సూర్యుడు ఉన్నాడు. సూర్యుని చుట్టూ తిరిగి 8 గ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ భూమికి ఉపగ్రహం చంద్రుడు ఉన్నాడు. అట్లనే సూర్యునికి ఉపగ్రహాలుగా 8 గ్రహాలు ఉన్నాయి. అట్లనే దీన్ని ఏమంటారు? ఒక గ్రహం, ఇప్పుడు సూర్యుని దాన్ని సౌర కుటుంబం అంటారు. అంటే ప్రతి ఒక సౌర కుటుంబం ఉందంటే అంటే అక్కడ ఒక సూర్యుడు ఉంటాడు, దాని చుట్టూ 8 గ్రహాలు ఉంటాయి. అట్లా ఇటువంటి సౌర కుటుంబాలు చాలా కలిస్తే ఒక గెలాక్సీ అంటాం. ఇటువంటి గెలాక్సీలు చాలా ఉన్నాయి భూమి మీద. అయితే ప్రతి గెలాక్సీలో కూడా ప్రతి సౌర కుటుంబంలో ఒక భూమి ఉంటుంది. ఆ భూమి మీద ఏదో ఒక జాతి ఉంటుంది అన్నమాట. అంటే మానవుడు కాకుండా, మానవుడు ఓన్లీ ఈ భూమి మీద జీవిస్తాం. ప్రస్తుతం ఉన్న ఈ భూమిలో మనం మనిషి ఉన్నాడన్నమాట. మిగిలిన ఎక్కడ లేడు. మిగిలిన
ఈ గెలాక్సీలో ఎక్కడ కూడా మనిషి ఎక్కడ లేడు, ఈ భూమి ఒక్కడే ఉన్నాడు. ఈ మనిషిని ఈయన కుమారునికి భార్యగా, దేవుని కుమారుడు ఆయన కుమారుడైన దేవునికి భార్య చేయాలనుకున్నాడు ఈ మనిషి కోసం దేవుడు ఒక పరలోకం సృష్టించాడు. మంచిది. పరలోకం ఒకటి దేవుడు సృష్టించాడు. అంటే ఈ మనిషి పుట్టక మునిపే పరలోకం ఒకటి సృష్టించాడు బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, దేవుడు ఆది అందు పరలోకమును భూమిని చేశాను ఉంటుంది అన్నమాట. అక్కడ అంటే తెలుగులో అంత స్పష్టంగా లేదు, ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. హెవెన్ అండ్ ఎర్త్ అంటే దేవుడు అంటే మొదట ఈ పరలోకం చేశాడంట. ఈ పరలోకం చేసిన తర్వాత చాలా మంది దేవదూతలను కూడా చేశాడు బైబిల్ చెప్తుంది. చాలా మంది దేవదూతలను చేశాడు. తర్వాత కొన్నాళ్ళకు ఈ భూమిని చేశాడు. చాలా రోజుల తర్వాత ఈ భూమిని చేశాడు. చాలా రోజుల తర్వాత అప్పుడు మనిషిని పుట్టించాడు ఈ భూమి మీద. ఈ మనిషిని ఈ పరలోకాన్ని ఉంచాలనేది దేవుని ఉద్దేశం. ఈ మనిషి అంటే ఈ మనుషుల సమూహం అంటే లోకం. లోకం అంటే అర్థమవుతుంది కదా, జనాల సమూహాన్ని లోకం అంటారన్నమాట. అంటే ప్రజల సమూహాన్ని లోకం అంటే ప్రజల సమూహముతో ఒక స్త్రీ నిర్మాణం చేయబడుతుందన్నమాట. ప్రస్తుతం సంఘం అంటాం క్రైస్తవ భాషలో. సంఘము అంటే సంఘం అంటే ఎవరు? చర్చిలో కూడుకునే వారందరూ అన్నమాట. అంటే ఒక చర్చిలో కూడా అన్ని సంఘాలకు అన్ని చర్చిల కోసం అందరినీ కూడా కూడుకునే వారిని సంఘము అంటారన్నమాట. సంఘం అనగా ఒక కన్యక అని బైబిల్ చెప్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిల విశ్వాసులందరూ లోకం అని పిలువబడతారు అన్నమాట. లేకపోతే కన్యక, ఇది సంఘం. ఈక్వల్ కన్యక, ఒక కన్యకగా మారుతూ ఉంది. అంటే ఈ కన్యకకు తోటి ఈ యేసుకు వివాహం జరగబోతుంది భవిష్యత్తులో. ఎప్పుడు? భవిష్యత్తులో యేసుకు వివాహం జరగబోతుంది. ఈ కన్యక అనగా లోకం అనగా అనేకులు అన్నమాట. ప్రస్తుతం మన హిందూ దేశంలో ఉన్న మనం లోక కళ్యాణం ఒక మాట వినబడతాం. లోక కళ్యాణము అంటే లోకంతో దేవునికి జరిగే కళ్యాణం అని అర్థం అన్నమాట. అయితే ఈ లోక కళ్యాణం జరగాలి అంటే ఇమిడి ఉంటాడు, ఆమెను కన్యక అంటున్నమాట. అంటే ప్రస్తుతం నేను ఉన్నాను అనుకోండి, ఈ చేయి నిర్మాణంలో కొందరు, ఈ భాగం నిర్మాణం కొందరు, తలలో కొందరు, నమ్మిన వారి యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ఇమిడిపోతారు, అనగా ఒక అమ్మాయిగా మారిపోతారు అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు అమ్మాయి కాదు, ప్రతి ఒక్కరు స్త్రీ కాదు, స్త్రీలు పురుషులు ఉంటారు ఇందులో. అయితే వాళ్ళందరూ కలిసి ఒక అమ్మాయిగా మాత్రం అందరితో కలిసి ఈయనకు వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరగాలంటే ఈ మనిషిని ఎన్నుకున్నాడు దేవుడు. అంటే ఈ గెలాక్సీలలో చాలా లోకాలు ఉన్నాయి. చాలా లోకాల్లో కూడా రకరకాల జాతులు ఉన్నాయి. కానీ ఈ మనిషిని మాత్రమే దేవుడు ఈయనకు వివాహం చేయడానికి నిశ్చయించు. అయితే ఈ మనిషి చావకుండా చేయలేడా దేవుడు? ప్రస్తుతం ఈ మనిషి చావకుండా చేయడం కాదు, అసలు భూమి మీద పుట్టిన ఎందుకని తెలుసుకోవాలి. ఈ భూమి మీద భూమి తర్వాత పుట్టింది. ఈ భూమి మీద మనిషిని పుట్టించాడు దేవుడు. ఎవరు? నేను చెప్తాను, ఈ దేవుడు. ఆయన ఒక్కడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా ఒక్కడే. ఆయన మనలాగా పుట్టలేదు, ఆయనకు ఒక స్త్రీకి పుట్టలేదు. దేవుడికి భార్య అనేది అవసరం లేదు. దేవుడు భార్యను కలగజేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలకు అనలేదు. ఆయనకు అంత శక్తి ఉంది. ఇప్పుడు ఈయన రెండుగా మారగలిగినప్పుడు ఒక స్త్రీగా కూడా ఆయన మారగలడు. లేకుంటే ఆ స్త్రీతో ఆయన కాపురం చేసి అది అవసరం లేదు ఆయనకు. దేవుడు అన్నవాడు సర్వశక్తిమంతుడు, అన్ని చేయగలవాడు. కానీ ఆయనకు స్త్రీతో సహవాసం అవసరం లేదు. కానీ ఆయన కుమారునితో ప్రస్తుతం మనం అనుకుంటున్న స్త్రీ కాదు, మనలాగా పుట్టిన ఒక స్త్రీని, ఎవరికొక పుట్టిన స్త్రీని కానీ తీసుకుపోయి ఆయన కుమారు చేయాలనే ఉద్దేశం దేవునిది కాదు. అయితే ఈ లోకంతోనే అది విచిత్రమైన అంశం. ఆ లోకాలు అందమైన లోకాలు, ఇంతవరకు అటువంటి లోకాలు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోతున్నాయి. అటువంటి లోకాలు ఈ మనిషి ద్వారా చేయాలనుకున్న దేవుడు. కానీ ఈ మనిషిని ఆయన కుమార్ వివాహం చేయాలంటే కొన్ని శక్తులు అడ్డుగా ఉన్నాయన్నమాట. కొన్ని శక్తులు, ప్రస్తుతం మనం సాతాన్ అంటాం ఒకని, వానికి చాలామంది సహకారులు ఉన్నాడు. మనం చెప్పాము, ఈ పరలోకం చేసిన తర్వాత దేవుడు దూతలను చేశాడు. దేవదూతలు అంటారు వారిని. దేవదూతలు అంటామాట. ఈ దేవదూతలలో దాదాపు 1/3 వంతు, అనగా 100 కోట్లు చేస్తే 33 కోట్లు దేవునికి విరోధులకు మారినట్టు. ఇందులో ఒకటి ప్రధానమైన ఒకడు ఉన్నాడన్నమాట. ఆ ఒక్కరి మూలంగా దాదాపు 3వ వంతు
అంటే ఒక 1000 కోట్లు దేవదూతలను చేస్తే అందులో 3300 మంది దేవదూతలు దేవుని విరోధులుగా మారిపోయారు. వారందరూ ఏం చేస్తారంటే ఈ పరలోకంను పాడు చేయాలని, దేవుడు చేసిన ఈ మనిషిని కూడా పాడు చేయాలని నిర్ణయం చేస్తారని దేవుడు మొదట ఊహించిన వాడే. ఇప్పుడు ఈ దేవదూతను చేయకముందే, ఈ ఆయన కుమారుని గుట్టియక మునిపే అన్ని ఆలోచన చేసి ఇవన్నీ ప్లాన్ మొదలుపెట్టాడు దేవుడు. అయితే ఈ శత్రువులందరూ మొదట నాశనం చేయాలి. ఈ పరలోకం కంటే ముందు పరలోకం బాగుండాలంటే, ఈ మనిషి కూడా శాశ్వత కాలం బాగుండాలంటే ప్రస్తుతం మనిషికి ఉండబో శత్రువులు, ఆయన శత్రువులు నాశనం కావాలి. నాశనం కావాలంటే దేవుడు రకరకాల ప్రణాళికల ద్వారా మనుషులను ఈ పరలోకం పంపించాలన్నమాట. అయితే ఈ మనిషికి స్పష్టంగా తెలుసుకొని ఇక్కడికి వెళ్ళాలి. ఈ మనిషి ప్రస్తుతం చెప్తున్నాను, మనం ఎందుకు పుట్టామనేది మొదట తెలుసుకోవాలి. అసలు దేవుడు ఎవరు, మనం ఎందుకు పుట్టాం, ఆ దేవుని తెలుసుకున్నాం. ఆ దేవుడు మనం ఎందుకు పుట్టించాడు, మన ద్వారా భవిష్యత్తులో కోట్ల సంవత్సరాలు ఏం చేయబోతున్నాడు అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని మనిషి చావాలి, చనిపోయి ఈ పరలోకానికి వెళ్ళాల్సింది. కానీ డైరెక్ట్ దేవుడు ఇక్కడ పుట్టిస్తే ఏమవుతుంది, అప్పుడు మనుషులకు ప్రస్తుతం మనుషులు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే ఆలోచిస్తాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, కొన్ని సందర్భాలను బట్టి దేవుడు లేడు అంటారన్నమాట, దేవుడు అంటే ఇట్లా జరుగుతుంది అంటారన్నమాట. ప్రస్తుతం ఈ లోకంలో అందరూ దేవుడు అంటే కూడా ఇట్లా తల ఊపుతున్నారు, కాదంటే కూడా ఇట్లా తల ఊపుతున్నారు అన్నమాట. అవునన్నా తల ఊపుతున్నారు, కాదన్న కూడా అంటే తల ఊపడం మాత్రం మానట్లేదు. అసలు ఎప్పుడు తల ఊపడం అనేది అర్థం కాదన్నమాట మనిషికి. ఎప్పుడు ఏం మాట్లాడతారో కూడా, ఏం ఆలోచిస్తారో తెలియని మనిషిలాగా ఉన్నారన్నమాట. మన దేశంలో ఒక మాట ఉంది, దేవుడు ఒక్కడే కానీ ఆయన వివిధ రూపాలు అవతరించాడంటే అవును అంటారు. దేవుడు ఒక్కడే, ఆయనకు చాలా నామాలు ఉన్నాయి అంటే దేవుడు ఒక్కడైతే ఆయనకి ఎన్ని నామాలు ఉండొచ్చు, ఆ ఒక్కడనే ఆ నామాలతో పూజించాలి. కానీ ఈ నామం ఇంకోని పెట్టి, ఇగో ఈయనకి ఈ నామం ఉంది, ఆ దేవుడి నామం ఈయనకున్నది, ఆ దేవుడి నామం ఈయనకుందని అంటూ తల ఊపుతూ అసలు వారి బతుకులు, వారి జీవితాలు చూస్తే అసలు దేవుణ్ణి అవమానపరిచే రీతిగా ఉంటాయన్నమాట వాళ్ళ బతుకులు. దేవుని అవమానపరిచే రీతిగానే బతుకులు ఉంటాయి. అలా లేదు, దేవుడు ఒక్కడు, ఆయన మాట అనే విషయం మనుషులు తెలుసుకోవాలి. ఒక్కసారి పుట్టిన బైబిల్ మన కోసం పుట్టాడని చెప్తుంది బైబిల్. ఎందుకు మన కోసం పుట్టాడు, నేను అదే ఇప్పుడు చెప్తున్నాను. మనుషులు ఎందుకు మరణిస్తున్నారు అది మొదట తెలుసుకోవాలి. మనుషులు ఎందుకు మరణిస్తున్నారు ఎందుకంటే మనిషి ఈ భూమి మీద జన్మించి విశ్లేషించాల్సి ఉంది, లేకుంటే ఆలోచించాల్సి ఉంది. దేవుడు ఎవరు, కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు అంటే ఆకాశం మీద చూస్తున్నాడు మనుషులను, ఏమని, నన్ను వెతుకువాడు కలడా ఇవ్వడనని బైబిల్ చెప్తుంది. అందులో దేవుడు అంటాడు, తన బాధ చెప్తాడు, నన్ను వెతుకుతాడు ఎవరు లేడు, ఎవరు దేవుడు అంటే వాడిని మొక్కుతున్న మనుషులు. మా మతం గొప్పది, మా మతం పురాతనమైన మతం అంటూ అంటే మతాలకు వాల్యూ ఇస్తున్నారు, వారి సొంత అభిప్రాయం వాల్యూ ఇస్తున్నారు. అసలు దేవుడు ఒక్కడు అనే విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్న మనుషులు అంటే, చెప్పాను కదా, దేవదూతలు ఒకడు ప్రధాన దూత మనకు అంటే మనకు శత్రువుగా మారాడు మనుషులకు. ఇందులో కొందరిని కూడా అంటే దాదాపు మూడులో ఒక వంతు దూతలను కూడా మనకు విరోధులుగా మార్చాడు, దేవుడికి విరోధులుగా మార్చాడు. మనకు కూడా వీడు ఈ పరలోకం పాడు చేయాలని చూశాడు, కాలేదు. అయితే ఈ మనిషి కూడా సేమ్ ఈ దేవదూతలాగా ఆలోచించి దేవుని విరోధిగా మారుతాడు. అంటే డైరెక్ట్ ఇక్కడ పుట్టిస్తే, మనిషిని డైరెక్ట్ ఇక్కడ పుట్టిస్తే ఈ మనిషి కూడా విరోధిగా మారే ఛాన్స్ ఉంది. కనుక అంటే మనిషి విరోధిగా మారకూడదంటే ఈ భూమి మీద పుట్టాల్సి వచ్చింది మన దేవుడు మనిషిని పుట్టించినందువల్ల ఇప్పుడు ఇటువంటి గ్రంథాల ద్వారా మనకు అవగాహన కల్పిస్తున్నాడు దేవుడు. ఈ బైబిల్ గ్రంథం లాంటి గ్రంథాల ద్వారా దేవుడు మనకు అవగాహన కల్పిస్తున్నాడు. నువ్వు ఎందుకు పుట్టావు, నేనెందుకు పుట్టాను, మతాలు ఎక్కడి నుంచి పుట్టాయి, ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మనం ఎందుకు చనిపోతున్నాం. అయితే బైబిల్లో ఒక విచిత్రమైన మాట అనుకోవాలి, లేకుంటే సరైందే అది, కానీ మనం విచిత్రం అనిపిస్తుంది మనకు. ఆదమ అవ్వలైన వాళ్ళు పండు తిన్నందు వల్ల వాళ్ళు చనిపోయారంటే శరీరం వదిలిపెట్టాలని అనుకుంటున్నాం మనం. దేవుడు ఈ మనిషి అవునన్నా కాదని ఇక్కడికి చేరాలన్నమాట. ఈ భూమి పుట్టిన మనిషి ఇక్కడికి చేరాలంటే ఒక మార్గం మరణం అన్నమాట. ఒకటో మార్గం మరణం ద్వారా అంటే మనిషి ఈ శరీరం వదిలిపెట్టి ఇక్కడికి చేరాలి. బైబుల్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ వచనాల్లో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో ఇలా ఉంది అనమాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం, సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే రక్త మాంసం అంటే డైరెక్ట్ మనం ఈ రాజ్యానికి వెళ్ళడానికి లేదు అన్నమాట.
డైరెక్ట్ లేదు కనుక ఈ శరీరం వదిలిపెట్టేలా దాన్నే మరణం అంటాం మనం. ఎవరైనా ఈ శరీరం వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోయిందంటే మరణించాడు అంటాం అన్నమాట. ఏమంటాం? ఆయన మరణించాడు. ఎందుకు మరణిస్తున్నాడు అంటే బైబిల్లో మనం తెలుసుకున్న ఒక అంశం ఏంటంటే ఆదాము అవ్వలైన వాళ్ళు దేవుని మాట విన్నందువలన చనిపోతున్నారు అని. అది ఒక మాటనే నిజం. అది పూర్తిగా అర్థం. పూర్తి అర్థం అది కాదు. ఏంటి పూర్తి అర్థం? మనిషి మరణించడం అంటే శరీరం వదిలిపెట్టడం అని ఖచ్చితంగా తెలుసు. కానీ అందువలన చనిపోతున్నాడు మనిషి. అందువలన చనిపోవట్లేదు మనిషి. దేవుని నిర్ణయం మనిషి శరీరం వదిలిపెట్టే ఇక్కడికి రావాలి. శరీరం వదిలిపెట్టే ఇక్కడికి రావాలి. కానీ ఆదికాండంలో ఉన్న ఆదాము పండు తినగా మరణం వచ్చే కారణం ఏంటంటే, ఆ మరణం ఏంటంటే సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళడం అన్నమాట. సాతాను అనే వాడి వాళ్ళకి ఆధీనంలోకి మనిషి వెళ్ళడం. సాతాను ఆధీనంలోకి మనిషి వెళ్ళడమే ఆదాము వాళ్ళ ద్వారా కలిగిందనమాట. అంటే ఈ శరీరం వదిలిపెట్టి వీని ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక్కడికి వెళ్ళాడు మనిషి. ఇక్కడికి వెళ్ళాలి. దేవుడు ఏంటంటే ఈ మనిషి శరీరం వదిలిపెట్టి ఇక్కడికి చేరాలి. కానీ ఇక్కడికి వెళ్ళకుండా మనిషి ఇక్కడికి నీ రాజ్యానికి వెళ్తున్నాడు అనమాట. అంటే ఈ భూమిలో ఈ భాగంలోకి ఇక్కడ నరకము పరదేశం. అంటే ఈ మనిషి చనిపోగానే ఈ భాగంలోకి వెళ్ళిపోయేవాడు అనమాట. యేసుప్రభు పుట్టక మునుపు ఈ భాగంలోకి వెళ్ళిపోయినాడు. అంటే సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయేవాడు. ఇక్కడికి వెళ్ళి ఉండాలి మనిషి. ఇక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ చనిపోతున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు భూమి లోపలికి. ఇక్కడ చనిపోయిన మనిషి భూమిలోకి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు యేసుప్రభు అంటే యేసుప్రభు పుట్టక మునుపు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ మనిషి శరీరం వదిలిపెట్టి నిజం తెలుసుకొని ఇక్కడికి వెళ్ళాలని. నిజం ఏమిటిది? నేను ఎందుకు పుడతాను, ఎందుకు వస్తున్నాను, నన్ను పుట్టించిన వాడు ఎవరు, మరి నేను చనిపోతే ఎక్కడ ఉంటాను అంటే ఇక్కడికి వెళ్తాను, ఇక్కడ ఏం చేస్తాను తెలుసుకోవాలి. తెలుసుకొని హృదయపూర్వకంగా ఈ ప్రాంతానికి వెళ్ళాలి మనిషి. తర్వాత ఎక్కడికి పోయినాక మరలా నన్ను ఆ దేవుని మీద ఆ బండాలు వేయడం, నన్ను ఎందుకు దేవుడు ఎందుకు పుట్టేయమన్నాడు, నేను ఎందుకు పుట్టించున్నాను, నా ప్రమేయం లేకుండా పరలోకం ఎందుకు తీసుకొచ్చిండు, విచిత్రమైన కొన్ని మాటలు మాట్లాడతారు కొందరు. నాకు ఇష్టం లేదు ఓటు చేయమన్నాడు, నాకు తెలుసుకొని చేయాలి కదా, నా ఇష్టాలు పని లేదా అంటారు మనుషులు. అందుకే ఈ మనిషిని భూమి ఎందుకు పుట్టినంటే ఇష్టాలు మనిషి ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఎవరు దేవుడు, ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఎటుపోతాను, ఎన్ని రోజులు ఉంటాను అక్కడ ఎన్ని రోజులు ఉంటాను, ఆయన ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది, ఏ ఉద్దేశం నేను చెయ్యాలి. చనిపోయినాక మనం ఇక్కడ కోట్ల సంవత్సరాలు ఉంటాం. ఇక్కడ నేను ఏ ఉద్దేశం ప్రకారం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, నన్ను నా ప్రమేయంగా పుట్టించిన దేవుడు నన్ను పరలోకంగా బలవంతంగా పట్టుకపోవచ్చా? అది తప్పు. ఆయన బలవంతంగా, అందుకే మనుషులకు జ్ఞాన వివేకం ఇచ్చి ఆయన అంటున్నాడు దేవుడు కలడా అని మనుషులు వెతకాలని అంటున్నాడు దేవుడు. కీర్తన 14:2 దేవుడు కలడాన్ని వెతుకుతురా మనుషులు, ఏ దేవుడు నన్ను పుట్టించడానికి వెతుకుతురా మనుషులు, నేను ఎందుకు చనిపోతానని మనుషులు ఆలోచిస్తున్నాడా అని దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ మనుషులు అంట ఎవ్వరు కూడా వెతకట్లేదంట. వాళ్ళందరూ దారి తెలిగిపోయి చెడిపోయి ఉన్నారని బైబిల్ చెప్తాను. అందుకే మనిషికి దేవుడు ఎందుకు మరణిస్తున్నాడంటే, దేవుడు ఉద్దేశం ఏంటంటే మరణించి నిజం తెలుసుకొని ఇక్కడికి వెళ్ళాలంటే శరీరం వదిలిపెట్టి, అందుకే మరణిస్తున్నాడు మనిషి. దేవుడు మనుషులను మరణించడం ఎందుకు ఆపలేడు, ఎందుకు చేయలేడంటే మనిషి దేవుడు ఈ భూమి ఉండడానికి దేవుడు మనిషిని పుట్టేయలే. మనిషిని దేవుడు ఈ భూమి శాశ్వత కాలం ఉండడానికి పుట్టేయలేదు. కానీ శాశ్వత కాలం ఎక్కడ ఉండాలి, మనిషి ఇక్కడ ఉండాలి అన్నమాట. అయితే ఈ మనిషి ఈ పరలోకం ఉండాలి అంటే ఇక్కడ నిర్ణయం చేసుకోవాలి. ఎక్కడ? ఈ భూమి మీదనే నిర్ణయం చేసుకోవాలి. ఎక్కడ? భూమి మీదనే నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం చేసుకొని ఇక్కడికి వెళ్ళాలి. ప్రస్తుతం యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఈ నరకం పరదేశాన్ని తీసేసి ఇక్కడ పెట్టాడు దేవుడు. ఇక్కడికి మార్చేసాడు, షిఫ్ట్ చేశాడు అన్నమాట దేవుడు. ఈ పరదేశం దేవుడు ఇక్కడికి షిఫ్ట్ చేసేసాడు, ఇక్కడ లేదు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలని కూడా మనిషి ఇక్కడనే నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ ఈ భూమి మీదనే నిర్ణయం చేసుకోవాలి. ఏమి నిర్ణయం చేసుకోవాలా? అయితే ఆ దేవుడు నన్ను ఈ పరలోకం కోసం పుట్టిస్తే నేను ఈ పరలోకమే వెళ్ళాలి. కానీ ఈ పరలోకంకి వెళ్ళాలంటే శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు నేను పొరపాటును కూడా వదిలిపెట్టాడు, పోనీయాడు. అందుకే
ఈ బైబిల్కు సమానంగా చాలా లక్షల గ్రంథాలు రాయించినమాట వాడు. ఒక గ్రంథానికి పోటీగా లక్షల రకాల పుస్తకాలు ఉన్నాయి. అయితే మనిషి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఎవరు దేవుడా తెలుసుకోవాలి. నేను చావకుండా ఎందుకు ఉంటున్నాను, ఎందుకు చస్తున్నాను, మనిషిని దేవుడు ఎందుకు చావకుండా కాపాడలేకపోతున్నాడు, మనిషి భూమి ఎందుకు పుట్టాడు, ఏ దేవుడు పుట్టించాడు, అన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక సరైన దాన్ని ఎంపిక చేసుకొని పాటించాలి. పాటించి మరణిస్తే ఇక్కడ మనం ఎవరైనా సరే చనిపోగానే ఇక పరదేశాలకు వెళ్తామన్నమాట. ఎవరైనా సరే చనిపోగానే ఈ పరదేశాలకు వెళ్తారన్నమాట మనుషులు. రెండు భాగాలు ఉంటాయి, పరదేశు నరకం అనే రెండు భాగాలు ఉంటాయి. అక్కడ చనిపోయిన ప్రతి వాడు మొదట ఇక్కడ అడుగు పెడతాడు. ఇప్పుడు ఒకప్పుడు కాదు. తర్వాత ఇక్కడ పరలోకంకి వెళ్ళాలన్నా నరకంకి వెళ్ళాలన్నా ఇక్కడ నిర్ణయం చేసుకుంటాడు. మళ్ళీ నేనున్నా ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నాను, 30 సంవత్సరాలు అవుతుంది యేసుప్రభు మాత్రమే దేవుడు అని తెలుసుకొని నమ్ముకుంటున్నాను. అటువంటి నేను ఇక్కడ అడుగు పెడతాను. మొట్టమొదటి నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న రాజ్యం ఇదే అని నాకు తెలుసు కనుక ఇక్కడ పుట్టిన నేను ఇక్కడ 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 మరణించగానే ఇక్కడ అడుగు పెడతాను. ఇక్కడ చూసి ఇదాన్ని నేను ఎన్నుకొని వెళ్ళిపోతాను అన్నమాట. కానీ యేసుప్రభు ఎవరో తెలియని వాళ్ళు, సువార్త అంటే తెలియని వాళ్ళు, ఇంకా డైలామాలు ఉన్నవారు, అంటే రెండు రకాల డైలామాలు ఉంటున్నమాట. కొందరు మంచి వాళ్ళు అటు మొక్కలు తెలియదు, ఇటు మొక్కలు తెలియదు, కలిపి మొక్కేస్తుంటారు అందరినీ. ఏమన్నా కానీ ఎటన్నా పోనని అందరినీ కలిపి మొక్కేస్తారు. యేసుప్రభు మొక్కుతారు, మిగిలిన వాళ్ళు కూడా మొక్కుతారు. అటువంటి వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టారు అనుకోండి, అప్పుడు ఇటు చూస్తుంటారు, దగ్గర మెరుస్తుంటారు ఈ రాజ్యం. ఇటేమో నరకం అనేది చీకటిగా ఉంటుంది అన్నమాట. ఈ రాజ్యం వెళ్ళాలన్నా ఈ రాజ్యం ఇటు వెళ్ళాలన్నా ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు డైలామా పడ్డాడు మనిషి, డైలామాలో పడిపోయాడు మనిషి. పడిపోయిన మనిషి అంటే ఇక్కడ నిర్ణయం చేసుకోలేకపోయాడు. చాలామంది విచిత్రమైన మనుషులు ఉంటారు. చనిపోయాక చూసుకుందాం, బ్రతికినప్పుడు చూసుకోవడానికి ఛాన్స్ ఉందంటే కూడా వినరు. ఇటువంటి ఒక గ్రంథం ఉంది చదువుమంటే కూడా చదవరు. చదివినా కూడా వారిని అర్థం కాకుండా మత ఉన్మాదులు అంటారు. అంటే దేవుని శత్రువులు, మనుషుల శత్రువులు, మనుషులకు శత్రువులు, మనుషులకు శత్రువులుగా ఉంటున్నారు. ఆ మనుషుల నరకానికి వెళ్ళేలా చేస్తున్నారు అన్నమాట. నిజం తెలుసుకోవాల్సి ఉంది, కానీ మతం అనే దానికి విలువనిచ్చి మనిషికి విలువనియకుండా, దేవునికి విలువనియకుండా తమకు తామే విలువనిచ్చుకొని, లేకుంటే తమ స్థానం ఎక్కడ పోతుంది, తమ స్థానం ఎక్కడ తగ్గిపోతుంది అనుకొని మనుషులు నరకంగా పంపిస్తుంది. సరే, అప్పుడు వీళ్ళు భూమి మీద ఉన్న మనుషులు చాలామంది గలిబిలిగా బ్రతుకుతున్నారు. సో గలిబిలిగా బ్రతికిన వాళ్ళంటే అటు పూర్తి స్థానం ఎక్కువ, ఇటు పూర్తి స్థానం ఎక్కువ, సగం ఇచ్చిన వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టారు అనుకోండి. పరదేశంలో అడుగు పెట్టారు. అడుగు పెట్టిన వారు ఇటు వెళ్ళాలనో వాళ్ళకి ఇటు వెళ్ళాలని అర్థం కాక ఉన్న సమయంలో ఇక్కడ దేవదూతలు ఉంటారు, పాస్టర్లు కూడా ఉంటారు. వాళ్ళు సలహాలు ఇస్తారు. ఒకవేళ అప్పుడైనా సరే మారుమనసు పొంది ఇక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడికి వెళ్ళాలి డైరెక్ట్. కానీ ఈ భూమి ఉండడానికి లేదు. ఎందుకు? దేవుని ఉద్దేశం ఏంది? అవునన్నా చావాలి, కాదన్నా చావాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తాను, దేవుడు మనుషులు మరణించకుండా చేయలేడా? చెయ్యగలడు. కానీ ఆయన ఉద్దేశం, ఆయన పుట్టించిన ఉద్దేశమే వేరన్నమాట. మనిషిని దేవుడు పుట్టిన ఉద్దేశమే ఈ రాజ్యానికి చేరుకోవాలి అనగా ఆయన కుమారుని భార్యగా మారాలి, అంటే కుమారుని భార్యలో ఒక భాగంగా మారాలి. అందుకు ఈ మనిషి నిజం తెలుసుకొని ఇక్కడికి వెళ్ళాలి. అటువంటి వాడు ఈ పరలోకంలో కోట్ల సంవత్సరం ఉండగలుగుతారు. లేకపోతే అప్పుడు మళ్ళీ తర్వాత ఈ భూమి మీద కూడా చాలా మంది ఇప్పుడు చర్చికి వస్తుంటారు. కొందరు దాదాపు 10-15 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుందో తెలియదు. కొందరు మళ్ళా లోకంలో కలిసిపోతారు. లోకంలో అంటే మళ్ళీ అందరు తోలో నడిచిపోతారు అన్నమాట. అట్లా ఈ మనిషి ఇక్కడ నిర్ణయం చేసుకున్న మనిషి ఈ పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తికమక కాకూడదు. అందుకే ఈ మనిషికి దేవుడు సంపూర్ణమైన ట్రైనింగ్ చర్చికి తీసుకెళ్ళి ఇస్తాడు అన్నమాట. చర్చికి ఎందుకు వెళ్ళాలంటే ట్రైనింగ్ పొందుకోవడం అన్నమాట. ఏంది? ఈ పరలోకాన్ని గురించి స్పష్టమైన వివరాలు ఈ బైబిల్ ద్వారా స్పష్టమైన వివరాలు తెలుసుకోవాలి మనిషి. నేను చనిపోయినాక ఏమవుతాను, ఎక్కడికి వెళ్తాను, పరలోకంలో ఏమేమి ఉంటుంది, ఈ బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. దేవుడు ఒక్కడని, ఒక్క మనిషి ద్వారా దేవుడు అందరిని పుట్టించాడని బైబిల్ స్పష్టంగా ఈ విషయాన్ని స్పష్టంగా మనిషి ఏం చేయాలి? క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకొని చనిపోవాలి. చనిపోవడానికే దేవుడు మనిషిని భూమి మీద పుట్టించాడు. అంటే చనిపోవడం అంటే ఈ శరీరం వదిలిపెట్టే ఇక్కడికి వెళ్ళడానికి. చనిపోవడం అంటే అర్థం ఏంది? శరీరం వదిలిపెట్టి ఈ పరలోకానికి వెళ్ళడం. ఇప్పుడు ఈ శరీరం వదిలిపెట్టి ఈ నరకం అనే ప్రాంతానికి వెళ్ళడం. దేవుడు నాకు నచ్చలేదండి, ఆయన రాజ్యం నాకు నచ్చలేదు, పరలోకం అనే రాజ్యం నాకు నచ్చలేదు, నేను ఇంకో చోటికి వెళ్తా, వెళ్ళి ఇక్కడ నరకం ఉంది, నీ ఇష్టం అది. అంటే దేవుడు స్వేచ్ఛ ఇస్తున్న మనిషికి, నువ్వు నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావు. బైబిల్ రాసి ఉంది, జీవ మరణములు 4వ వశం ఒక చోట ఉంది, ఇంకో చోట జీవమును
దేవుడు మన ఎదుట రెండు పెట్టనమాట, జీవం మరణం అనేదాన్ని. నువ్వు జీవమును కోరుతావా అంటే ఎక్కువ సంవత్సరాలు క్షేమంగా ఉండడానికి కోరుతావా, ఇప్పుడు మరణాన్ని కోరుతావు, మరణం అంటే నరకాన్ని కోరుతావా అని నీ ముందు పెట్టినప్పుడు ఏదో ఒకటి నిర్ణయం చేసుకోవాలా. ఆ రెండుట్లో ఏదో ఒక దానికి ఏం చేయాలి. మనిషి జీవం అంటే ఎట్లుంటుంది, మరణం అంటే ఎట్లుంటుంది, ఆ మరణం ఎన్ని రోజులు ఉంటుంది, జీవం ఎన్ని రోజులు ఉంటుంది, అంటే ఎన్ని రోజులు నేను జీవిస్తాను అని తెలుసుకోవాలి. అందుకే బైబిల్ మనం ప్రతిదినం చదవాలి. బైబిల్ చదివితే స్పష్టంగా మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనం దీన్ని మీకు క్లారిటీ వచ్చినా కూడా మనుషులు ఎందుకు మరణిస్తున్నారు, మనుషులు ఎందుకు మరణిస్తున్నారు? ఆజ్ఞాతిక్రమం చేసినందుకు మరణించట్లేదు. ఆజ్ఞాతిక్రమం మూలంగా సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయారు మనిషి. శరీరం వదిలిపెట్టడం కాదు, శరీరం వదిలిపెట్టాలి, అవునన్నా కాదన్నా వదిలిపెట్టాలి. అయితే బైబిల్లో ఇంకొక విచిత్రమైన ఒక అంశం ఉంది. యేసు ప్రభు మనకు మేఘాల మీద వస్తాడు రెండవ రాకడలో. అప్పుడు బ్రతుకుని మనం అంటే మన శరీరం మారిపోద్దంట. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, పరలోకం వెళ్ళాలంటే ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరం వేసుకొని వెళ్తాం అక్కడికి, పరలోకానికి. అందుకే మనిషికి దేవుడు శరీరం ఇచ్చాడు. నిర్ణయం చేసుకున్నాం మనం, యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రాణాలతో ఉన్నాం అనుకోండి, మన శరీరం మారిపోయి క్షణంలోనే మారిపోయి అక్కడికి వెళ్ళిపోతాం వాడు. అందుకు దేవుడు భూమి పుట్టించాడు, మరణం అనేది వచ్చిందన్నమాట. మరణం ఎందుకు వచ్చింది? ఈ శరీరం వదిలిపెట్టి ఇక్కడికి వెళ్ళాలి, నిజం తెలుసుకొని ఇక్కడికి వెళ్ళాలి. అందుకనే మనిషికి మరణం వచ్చింది. కానీ ఆదామవ్వలు తిన్న పండు మూలంగా సాతాను ఆధీనంలోకి వెళ్ళిపోయారు. అది అక్కడ వచ్చిన మరణం అనగా, ఈ మరణం అనగా నరకం యొక్క అధిపతి పాదాల కిందికి, సాతాను పాదాల కిందికి వెళ్ళిపోవడమే ఆదామవ్వల ద్వారా కలిగిన పాపము. ఆ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు భూమి పుట్టాల్సి వచ్చింది. ఒక్కసారి పుట్టాడన్నమాట. ఈ దేవుని కుమారుడు ఈ భూమి ఎందుకు పుట్టాడు? తన భార్యగా కాబోతున్న లోకం సాతాను పాదాల కింద ఉన్నది. వాడు వదిలిపెట్టలేదు. వదిలిపెట్టిన భూమి మీద మనిషిగా పుట్టి ఆయనని ఈ నరకానికి వెళ్ళి ఈ పరలోకమును, పరదేశం, ఈ పాతాళమును తీసుకుపోయి ఇక్కడ పెట్టేశాడు. అందుకోసమే ఈ సాతాను పాదాల కిందకి తీసుకుపోవడానికి దేవుడు మనిషిగా పుట్టాల్సి వచ్చింది. మనిషిగా పుట్టి మన కోసం దెబ్బలు తిని ప్రాణం పెట్టి మన పాపానికి, లేకపోతే మన తప్పులకు, లేకుంటే ఈ సాతాను పాదాల కింద ఉన్న ఈ లోకమంతటిని విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. దీనికి పరిహారం చెల్లిస్తే తప్ప వదిలిపెట్టనని చెప్పాడన్నమాట. నాకు ఈ అందరి కోసం పరిహారం చెల్లిస్తే వీళ్ళందరినీ వదిలిపెడతా. అప్పుడు నువ్వు తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావు, ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం. ఇక అప్పటి వరకు అయితే నా పాదాల కింద ఉంటానని చెప్పి ఈయన పాదాల కింద పెట్టుకున్నాడు. దానికోసమే దేవుడు ఆయన కుమారుని పంపాడని బైబిల్ చెప్తుంది. దేవుడు ఆయన కుమారుని తగిన సమయంలో పంపించాడంట. తగిన సమయంలో ఆయన కుమారుడు పంపగా ఆయన వచ్చి మన కోసం తన ప్రాణం పెట్టి ఇది ఈ పరలోకం అంటే పాతాళం మొత్తం తీసుకెళ్ళి సాతాను పాదాల కింద తీసుకుపోయి ఇక్కడ పరదేశకు పక్కన పెట్టేశాడని బైబిల్ చెప్తా ఉంది. అందుకే మనిషికి మరణం ఎందుకు వస్తుందంటే, నిర్ణయం చేసుకొని ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ శరీరం వదిలిపెట్టాలి. అయితే ఈ లోకంలోకి వెళ్ళినాక తిరుగుబాటు చేయకూడదంటే ఇక్కడ మనిషిని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంటే దానికోసం మనిషి భూమి మీద పుట్టాల్సి వచ్చింది. ఈ పుట్టిన మనిషికి మరణం ఎందుకు మరణిస్తున్నాడంటే ఈ శరీరం అక్కడికి వెళ్ళడానికి లేదట. ఈ పరలోకంకి వెళ్ళడానికి ఈ శరీరానికి ఛాన్స్ లేదు. కనుక ఈ శరీరం వదిలిపెట్టినాడు. శరీరంలో ఆత్మ ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకే మరణం ఉంది. కానీ దేవుడు మరణం ఎందుకు ఆపలేకపోతున్నాడు అంటే, మరణం ఆపాల్సిన అవసరం ఆయనకు లేదు. ఏది మరణం అంటే శరీరం వదిలిపెట్టిన ఖచ్చితంగా ఈ శరీరం ఛాన్స్ లేదు అక్కడికి పోవడానికి. కనుక అందుకే దేవుడు మనుషులు చావకుండా చేయలేకపోతున్నాడు. మనిషికి మరణం ద్వారా మేలే తప్ప కీడు లేదు. కానీ యేసుప్రభు నమ్మిన మనుషులకు మేలు, యేసుప్రభు నమ్మని వాళ్ళకు కీడు అన్నమాట. యేసుప్రభు నమ్మని వారికి వాళ్ళకి పరలోకానికి వెళ్ళారు, పొరపాటున కూడా వాళ్ళు వెళ్ళలేరు, ఈ నరకానికే వెళ్తారు. ఇక్కడ ఈ నరకంలో ఎప్పటికి కాలుతా ఉంటారు, కోట్ల సంవత్సరాలు కాట్లా ఉంటారు. కనుక మనిషి భూమి మీద ఉన్నప్పుడే నేను ఎందుకు చనిపోతానో తెలుసుకోవాలి. అలా మరణం ఎందుకు వచ్చిందంటే, నేను శరీరం ఎందుకు వదిలిపెడుతున్నాను, శరీరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను, అసలు ఈ శరీరం వదిలిపెట్టకుండా ఎందుకు ఆపబడలేకపోతున్నాను, దేవుడు శక్తిమంతుడు కదా అని మనిషి ఆలోచించాల్సింది. దేవుడు మనుషులు మరణించకుండా ఆపగల దమ్ముంది. కానీ దేవుని ఉద్దేశం మనుషులు శాశ్వత కాలం ఈ భూమి బతకడం ఇష్టంగా లేదు. ఈ పరలోకంలో ఉండడానికి దేవుని ఇష్టం. ప్రియ సోదరి సోదరుడా, విన్నావు కదా, మనుషులు ఎందుకు మరణిస్తున్నారు అంటే చెప్పగలవు కదా. దేవుడు మనిషి మరణించకుండా చేయలేడంటే కూడా చెప్పగల కదా. దేవుడు ఈ దినం ఈ వర్తమానం మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.